అంటే జ్ఞానానికి జరిగేటువంటి సన్మానం వేరే ఎక్కడా జరగదు, ఎవరికీ జరగదు. ఖచ్చితంగా పిల్లల్ని జ్ఞానవంతులు చేసే ప్రయత్నం చేయండి. జ్ఞానవంతులు వాళ్ళ ఉద్యోగాలు సంపాదించే జ్ఞానం, వాడి జీవితం వాడు నిలబెట్టుకోవాలి. వాడికి సమస్య వస్తే అమ్మా నాన్న అని ఫోన్ చేయొద్దు, వాడే ఎదుర్కోవాలి. దానికోసం ఒకటి చెబుతున్నాడు ఆయన. మనం ఎంత అజ్ఞానులవో గమనించండి. ఇవాళ గంజాయి తాగేవాళ్ళు, డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు, మద్యానికి అలవాటు పడిన వాళ్ళు, రకరకాల దుర్వ్యసనాలకైనటువంటి అలవాటు పడిన వాళ్ళు దున్నపోతులు కాకపోతే మనుషులు ఎలా అవుతారండి? ఇటువంటి దున్నపోతులను మనం ఇంట్లో పెట్టుకుని పోషిస్తున్నామే, కనీసం జాగ్రత్త కూడా లేదా? మా అబ్బాయి అండి ఎప్పుడైనా దారికి వస్తే, దున్నపోతు దారికి రాదమ్మా. ఆవు దారికి వస్తుంది, దూడ దారికి వస్తుంది, దున్నపోతు దారికి రాదు. దాని దారికి మనం వెళ్ళాల్సింది. మనం వెడితే మట్టి అయిపోతాము. మీరు చాలా తెలివైన వాళ్ళయ్యా. నీరు లేదు కదా